So hello guys, welcome back to our channel Arvind Official. సో మనమైతే వినాయకుని షెడ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ట్రాక్టర్ గడడానికి అయితే వచ్చినాం. ఇక చూసుకోవచ్చు, ఇగో చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. ఇగో చూడండి, రాలేదు ట్రాక్టర్ కోసం వెయిటింగ్. ఇగో వినాయకుడు పోతుంది ఆల్రెడీ, చూడండి. ఇగో సో గాయ్స్, వినాయకుడు అయితే పోతున్నా అనమాట. అంత చిన్నగా మాట్లాడితే రాదు. సో గాయ్స్, ఇప్పుడైతే మన బండి రాగానే, మన ట్రాక్టర్ రాగానే మనం అయితే చూపిద్దాం. పొద్దుగాల ఎంత దమ్దమైంది తెలుసా. వీడు రమ్మంటే రాలే. కాదురా పాపం, చెప్పాను. వీడు ఏం చేసిన తెలుసా, చరంగా దగ్గర పోయినా. మనం లేపితే వాడు ఫస్ట్ లేరా అంటే లేచి లేరా షెడ్ వేద్దామరా అంటే ఆగు తర్వాత వేద్దామంట. ఉన్నదే గిత్త టైం రన్నారా అంటే లేపుతలేడు. లేచాడు, ఒక రీల్ చూసిండు, లేచి కూర్చున్నాడు. మళ్ళీ ఇంకో రీల్ తీసి కొంచెం ఒరిగిండు. మళ్ళీ ఇంకో రీల్ తీసి షెట్ వేసుకున్నాడు. మళ్ళీ ఇంకో రీల్ తీసి మళ్ళీ నించున్నాడు. మళ్ళీ రీల్ చూసుకుంటే బయటకు వచ్చి రీల్ ఇగో అన్ని పెట్టుకొని కూడా రీల్స్ చూసుకుంటే కూర్చుని రీల్. ఇక మీ దగ్గరికి అయితే పోగా డైరెక్ట్ అనగా లేదు, నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు రాని తర్వాత వస్తా అంట. నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు రాని తర్వాత వస్తా అంట. కాదు, వీడు నిజంగా అన్నాడు జ్వరం ముచ్చట ఏంటంటే ఇప్పుడు సరే పడుకో. సో యాక్చువల్ ఇప్పుడు అయితే మన ట్రాక్టర్ రాగానే వీడియో అయితే చూపిస్తాం. మనల్ని అడుగుతారు అనమాట, మనం వీడియో తీస్తాం. సో అప్పటి వరకు అయితే ఆగండి. నువ్వు యాజ్ మన డాక్టర్ అయితే వచ్చేసింది. చెప్పురు గట్టి చెప్పురి. పాటలు బంద్ చేయి అంటున్నా. వాడెందుకు, నువ్వెందుకు రా ఏడికి వస్తావు? వాడిని తీసుకోవద్దు, వద్దు దిగు వద్దు దిగు. అలాంటి కుక్కలు ఉంటాయి. దాదా తీసుకురా, లోపల తీసుకురా. కడుగుడు ఎందుకు మళ్ళా అట్లా పోదావా అనుకున్నాయి. పారి అటే వస్తున్నాం. కంగారు ఉంది. మన అయితే డాక్టర్ వచ్చింది. ఇక్కడ అడదాం అనుకున్నాం కానీ ఇక్కడ పొక్కలు ఉన్నాయంట. మనం కడుగుదాం. ఎందుకు గెలుకుతుర్రా నాయన. సో గాయ్స్, ఇగో చూడండి, చిల్లర చేస్తారు వీళ్ళు. సో మనం అక్కడికి వెళ్ళినాకనైతే వీడియో చూపిస్తాం. ఏమైందిరా పడేవురా, నడు ఆ బకెట్లు పట్టుకొని నడు రే. తీయాల్సిందే ఎంత మనం తర్వాత, మనం ఫస్ట్ మనం అవుతాం. తాత నమస్తే చెప్పు, వీడియో గట్టి చెప్పు, ఇట్లా చేయలేపు. నడు వినాయకుని దేనికి పోతున్నాం? గలీజే ఉంటది. ఎవరి ఏడుంది? సరే బండి తాళం ఉందట. అరే బంతో పోరా, బండి తోలుతావుగా ట్రాక్టర్ది. నీ బండి తాళం ఉందా? నీకు తోలుతుందా బండి? పో ఎక్సెల్ వేసుకోను. ఎటు ఎక్కడ? వీళ్ళు వాళ్ళ ఇంటికి పోరా, తొందర వాళ్ళ ఇంటికి పోరా. వాడు తీసుకోపోతాడు. పో వెనకకు రాకు. అది ట్రాక్టర్ పడితే ఇందిరా చెప్తారు దానికి కాదు. ట్రాక్టర్ పట్టుకొని పోతుండే కదా. ఏమన్నా అయితే ఎట్లారా దేవు, నీకు చెప్తే అర్థం కాదు. ముందు పోతుంది అనేసి ఇట్లా పట్టుకున్నావయ్యా. సో గాయ్స్, ఇగో మన ట్రాక్టర్ అయితే నీళ్ళకి దిగేసింది అన్నమాట. రావాలంటే కష్టం. ఎందుకు? ఎంత గలీజ్ ఉంది ఆడ. గలీజ్ ఉంటుంది భయ, ఏం చేద్దామంటావు మరి? అప్పటికే చెరియన అలా వడబెడదా. అరే దుర్గా చిన్న ఊరా, విలి గిలి కొట్టావు మరి బండితోని.
విలి గిలి కొట్టావు మరి బండితోని. ఇంటికనేనా మళ్ళీ ఏడికి పోతాం దా నడువురు ఏం కదా. అల్లే వచ్చి ముంగట్రా. ఒక్క నిమిషం ఆగు. కూర్చొని వీళ్ళైతే ట్రాక్టర్ కడుతున్నారు అనమాట వినాయకుని దేనికి రెడీగా. ఒకటే జారుతుంది బెల్ట్ పెట్టుకో. అంతా తొక్కొచ్చిండు అనమాట. తొక్కొచ్చి ట్రాక్టర్ ఎక్కిండు, అంతా గలీజ్ చేసిండు. కాలే మిశ్రై ఏ పోతుంది నీ వెనకకు పడతారు. వీళ్ళైతే వెనకకు పడతారు. లేబో నాకు ఎట్లా అనిపిస్తుందిరా నీ ఫీలింగ్ తడిచినాక? అలా పడ్డారా? అదే ఎట్లా అనిపిస్తుంది బ్రో? వాసన ఏం వాసన వస్తానే చెప్పరా వీడియో నవ్వుతుడు. అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం ఇక. గణేష్ నీకు రెడీగా ఉంటాం. సైడ్ కొట్టు. ఫోన్ అయితే పోతున్నాం. ఆల్రెడీ మా ఊళ్ళో హనుమాన్ల గుడి కాడ వినాయకుడు అయితే వచ్చిండు చూడండి గైస్. ఇదైతే హనుమాన్ల గణేష్ జై బోలో మహారాజ్. హనుమాన్ల గుడి కాడ వినాయకుడు ఇది. మనం అయితే దుర్గమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అవుతాం మనం. భయ్యా పోనీ మనం నిద్ర వస్తుందా? ఫోన్ పడేసుకో ఎట్లా డిస్ప్లే వాళ్ళు ఇలా చూడు. ఏ సిగ్గుపడుతులే వెళ్ళకు. హాయప్ మంచి చెప్పు. దూరం పోయి చెప్పు ఒకసారి గిట్ చూడు. సన్నీ భాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఉప్పల్ బాలు డైరెక్ట్ పెట్టేస్తాడు. ఇగో హాయ్ ఉప్పల్ బాలు అని పెడతా. గణేష్ జై బోలో మహారాజ్ కి. గణేష్ షెడ్ కాడికి అయితే వచ్చినా. అయితే పోతున్నాం ఇప్పుడు. యుద్ధానికి పోయేటప్పుడు ఆయుధం మర్చిపోతాం చూసిన. యుద్ధానికి పోయేటప్పుడు ఆయుధం మర్చిపోతాం చూసిన. డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాను. పైసలు తీసుకోము మరి. అది వేరే ఉంది.
ఓపెనింగ్ చేసేసినాం. వచ్చిందని బాబు చాలు అదే సాయన కూడా ఎక్కిచ్చారు. అది నీకేం తెలుసురా? కండలి 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 అరే ఏం టార్చరో ఆయన ఇది అనుకుంటాడు సార్. ఫస్ట్ అరే అలా కొబ్బరికాయలు తీసుకురా. అది కొబ్బరికాయ ఇంటికాడ మర్చిపోయి రావాలి. స్లిప్ మర్చిపోయినామరా కొబ్బరికాయ అనుకోకుండా షారిఫాన్ కింద పెట్టేయమని కాదు. ఎవరికైనా పోయేటప్పుడైనా గుర్తు చేయాల్సింది నేను స్లిప్ తీసుకురా. మరి అట్లుంటే మళ్ళీ నమ్ముతుంది తెలుసు. పెట్టుకో ఫస్ట్. ఎలా మన నలుగురికి లేస్తా అనుకుంటున్నావా? రమ్మని వాళ్ళ కదా ఏమైంది అడు డబ్బాలేందుకు గీ నుంచి వీడికి డబ్బాలు లేకపోతే అది కూడా తీసుకోవద్దా అంటే తీసుకోవాలి. ఏం బాధలేదు కానీ తీసుకోండి. అట్టుపోరా అది ఫరీ అట్టుపోరా అన్నకి దారం తీసుకో. కజ్జి 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 ఫైనల్లీ మన గణేష్ అయితే డాక్టర్ ఎక్కుతుండ అనమాట. చెప్పు గణేష్ అయితే దింపుతున్నాం. అయితే కొంచెం వీకింది. నాది ఇట్లా పోయింది చూడు. నా వాయిస్ ఎట్లా వస్తుంది? నాది గలీజా గలీజా. సో వాయిస్ చూడండి, మన వాయిస్ ఎట్లా వస్తుంది చూడండి. ఇంకా డేంజర్ అంటే డేంజర్ వస్తుంది. నాది కూడా పోయింది చూడు. అర్చం ప్రార్థం ప్రేమేదాస్వాదాశ్రమశ్రమాశ్రమారాగం శతమిది శతాయు పురుషస్యేంద్రియాయుస్యేంద్రియ ప్రతిష్టతే. ఓం హరి ఓం దేవీం రాజమేనేంద్ర దేవాస్తాం విశ్వరూపా పశభోదండేశానుంద్రేష్మోద్యందహానాదినద్వాగస్మాదృష్టేతమోస్తోస్తు
यस्योर्नवरूपाभ्यां या देवी सर्वमङ्गलते संस्मरणात्मं सां सर्वदा देवमङ्गलं शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदा विद्यार्थं भजते